అనంతగిరి హిల్స్ వచ్చేసామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. లొకేషన్స్ అన్నీ చాలా గ్రీనరీతో బాగున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ వెనుక వస్తున్నారు. అందరూ గుంపుగా ఒక గ్యాంగ్ లాగా వచ్చేస్తే చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా పాటలు పెట్టుకొని కంప్యూటర్కి దూరంగా ఒకేసారి అట్లా వచ్చి చిల్ అవుతున్నాం. ఈ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. మీరు కూడా ఏదైనా ప్లాన్ చేస్తే పక్కా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇట్లాంటి రోజులు మళ్ళీ నేను దొరకాలని అనుకుంటున్నాను. సో చాలామంది కూడా వచ్చేసారు ఇక్కడికి. చూడడానికి పెద్ద లొకేషన్ అయితే ఏం కాదు, ఇది మరీ బ్యూటిఫుల్గా అన్నట్టు అయితే ఏం లేదు. కొంచెం గ్రీనరీ ఉన్నది, కొంచెం గుట్టల్లాగా ఉన్నది అంతే తప్ప పెద్ద లొకేషన్ అయితే కాదు. బట్ మేము అందరం ఫ్రెండ్స్ తోటి అందరం గ్యాంగ్ లాగా వచ్చినాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంది. ప్లేస్ని మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పలేము. కాకపోతే ఒక బ్యాచ్ గ్యాంగ్ మొత్తం ఉంది అంటే మాత్రం పక్కా విజిట్ చేయవచ్చు. ఒక్కసారి మాత్రమే విజిట్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు వచ్చి చూద్దాం అంటే మాత్రం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఎవరు చూసినా చాలామంది జంటలు లవర్స్ మాత్రమే ఎక్కువ వచ్చినారు. ఇంత ఎటు చూసినా ఏ సందులో చూసినా లవర్సే కనబడుతున్నారు. మనోడు మంచి చాలా జోష్లో ఉన్నాడు బీస్ట్. ఇక్కడ అసలు ఇంటలేడు. రైట్ సత్యరాజా ఫోటో. సో మధ్య మధ్యలో మేము ఇట్లా బాక్స్ పెట్టుకొని మంచిగా చిల్ అవ్వుకుంటూ స్టెప్లు వేసుకుంటూ మన వెనుకున్న వాళ్ళు అక్కడ వచ్చిన విజిటర్స్ అందరూ ఒకే అట్లా ఏంది ఇది ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నారు. అంటే కొత్త ఏంద్ర అమ్మ ఏంద్ర ఈ బ్యాచ్ అన్నట్టు చూస్తున్నారు. మంచిగా మధ్య మధ్యలో ఆ చెట్లలో మంచిగా మ్యూజిక్ పెట్టుకొని చిల్ అయినాం. మ్యూజిక్ మామూలుగా లేదు అసలు, కొంచెం ఓల్డ్ వింటేజ్ టైప్ ఉండడానికి మంచి మంచి ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని మరీ చిల్ అయినాం. ఇవన్నీ మ్యూజిక్లో ఉండకపోవచ్చు, మేబీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు. మా దగ్గర ఓపిక లేదు గాయస్, ఓపిక అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. వెనకాల బీచ్ బీచ్ చూడు, ఇది మనిషి ముఖంలో కనిపిస్తుంది కానీ ఇది మృగం. చూడండి, ఈ జాతి మనిషిని ఎక్కడైనా చూసిరా మీరు? ఫట్ 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 ఫట్. ఏ రాజారెడ్డి దా. సో మేము పైకి వెళ్ళిన తర్వాత మంచి లొకేషన్ చూసేసరికి అందరూ ఒకటేసారి ఒక క్రౌడ్ ఒకే దగ్గర ఉంది. సో మా బీస్ట్ అడిగి డ్యాన్స్ చేద్దాం, అందరూ మా సైడే చూస్తున్నాం మేము డ్యాన్స్ చేస్తుంటే. వాళ్ళకి కూడా కొంచెం భయాలు అనిపించిందేమని వీళ్ళు జాయిన్ అంటే మొత్తం అందరూ వచ్చేసి ఒకటేసారి జాయిన్ అయ్యారు. మొత్తం కొంచెంసేపు ఎగిరినాం, చాలా సాంగ్స్ అయితే డ్యాన్స్ చేసినాం. బట్ కొన్ని అయితే అందులో నుంచి కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టినాం. తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ఈ వీడియోని తీసుకొని మేము పర్సనల్గా మేము ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటామంటే నా దగ్గర నుంచి షేర్ చేసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసినాం, అందరం కలిసి సేమ్ వైఫ్ తోటి ఎంజాయ్ చేసినాం. అటు పక్కనే ఒక టో పెట్టుకొని మా మామగాడు ఉన్నాడు. వాడు మాత్రం పైకి ఎక్కేసరికి మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాడు. మొత్తం మొహం అంతా చెమట, అసలు ఏం అర్థమవుతలేదు దానికి. వీడియో తీయాలంటే కనీసం వీడియో చేయడానికి కూడా లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కొంచెం గుహలాగా ఉంది. ఇదందరూ మేము కొంచెం దిగి అటు ఇటు ట్రై చేసాం. సడన్గా ఒకసారి మంజుమల్ బాయ్స్ గుర్తొచ్చి అదేదో కొంచెం రీక్రియేట్ చేద్దామని సో ట్రై చేసినాం. మనోళ్ళు అరవన్రా అంటే పిచ్చి పిచ్చిగా అరవన్రా శ్రీకాంత్ ఏదో పోయినట్టు ఏదో అయినట్టు మరీ దరిద్రంగా వచ్చారు. సో అదే డబ్బింగ్ పెడదాం అనుకున్నా, పెడితే ఏమవుతుందో ఎట్లుంటుందో అని చెప్పేసి తీసేసి సో చూద్దాం. సో మ్యాక్సిమం ట్రై అయితే చేసాం. వీడియో బాగా వచ్చింది. దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ముందే అప్లోడ్ చేసిన, మీరు అందరు చూసే ఉంటారు. మళ్ళీ యూట్యూబ్లో కూడా పెడితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని మళ్ళీ పెడుతున్నా. మా బీస్ట్ మాత్రం అసలు యాక్టింగ్ ఇరగదీస్తున్నాను. మావాడు 10 రూపాయల పర్ఫార్మెన్స్ చేయాలంటే 100 రూపాయలు ఇస్తుంది కంటాడు. 10 రూపాయలకి అట్లుంటుంది. మీరు కనుక ఛానల్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ పెట్టండి, ఎట్లా ఉంది వీడియో. మళ్ళీ మేము కొత్త వీడియోలు చేయడానికి ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇదే ఒక మంచి లొకేషన్. ఇక్కడ నుంచి చూస్తే కిందికి ఆ లొకేషన్, ఆ ఇల్లులు, పొలాలు, ఆ చెరువులు ఏమున్నాయో మొత్తం కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. పైన నుంచి ఇది వ్యూ అన్నట్టు, ఇది చాలా బాగుంది. సో అక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ దగ్గర ఒక పైకి ఎక్కడానికి ఉంటుంది. ఎక్కినాం, పైన వీడియోస్ కూడా తీసుకున్నాం. అది ఎట్లా అంటే గాలికి చాలా హెవీగా వస్తుంది గాలి. సో మేము ఒక సెల్ఫీ స్టిక్ తోటి మంచిగా ఒక వీడియో తీసుకున్నాం. చిన్న ట్రైపాడ్ ఉంది కదా మనది, ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్. సో దాంట్లో మనోళ్ళు చాలాసేపు అక్కడనే పైనే ఉన్నారు. ఇంటికి కొంచెం సేపు చిల్ అయ్యారు. నేను కిందికి వచ్చేసిన వాళ్ళని కూడా కొంచెం వీడియో తీయాలి కదా అని చెప్పేసి కిందికి వచ్చిన.
వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా డ్యాన్స్ లేసుడు ఈ టూర్ మొత్తం డ్యాన్స్ వేయడానికే వచ్చినాం అన్నట్టు అనిపించింది. సో చాలాసేపు పైనే ఉన్నారు మన వాళ్ళు, కింద కొంచెం చిల్ అయినా 2 జామ పండ్లు అవి ఇవి తినుకుంటూ కూర్చున్నా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర అక్కడ నుంచి పైన హిల్ స్టేషన్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ప్లేస్ నుంచి వెళ్తుంటే మొత్తం గ్రీనరీ, ఏదో క్రికెట్ గ్రౌండ్లో చూసినట్టు అనిపిస్తుంది. ఫుల్ గ్రీనరీ, చాలా ఫొటోస్ దిగినాం, మంచిగా చిల్ అయినాం. సత్య అసలు ఇంటలేడు మనోడిని నూకేసి మరి నేను ఫోటోలు దిగిన తర్వాత అందరం బ్యాచ్ మొత్తం అందరం వచ్చి కొన్ని ఫోటోలు అయితే మంచిగా దిగినాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఇద్దరం దిగుతున్నాం, ఇంకా ఒకరితో కాదు. మామగారిని కూడా జాయిన్ అవ్వమంటే వాడు కొంచెం ఎట్లా అంటే ఏందిలే ఇది మనతోటి అవుతుంది అసలు అయ్యే పనిలే కాదు అట్లాంటి టైప్ అన్నట్టు మనోడు వచ్చిండు. లొకేషన్ వీడొచ్చి లొకేషన్స్ చెప్తుండు, అటు సైడ్ నుంచి ఫోటో తీసుకోవాలి, ఇటు సైడ్ నుంచి ఫోటోలు తీసుకోవాలని చెప్పి మెల్లగా వచ్చేసిండు. ఇక మొత్తానికి అయితే జాయిన్ అవుతుండు. సో ఏదైనా కొత్తగా ఫోటోలు దిగినప్పుడు నార్మల్గా దిగుతారు, మేము ఏదైనా కొత్తగా దిగాలి, కొత్తగా ఏమైనా ట్రై చేయాలని చెప్పేసి అయ్యో వింతగా ప్రయత్నాలు అన్నీ చేసినాం. చూడొచ్చు ముందు వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఫన్ చేసినాం. ఆ స్టిల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, మేము ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినాం. ఆ మూమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి, మీరు చూడొచ్చు. వేస్ట్ పాపం ఏడుస్తుండేమో, అమ్మ అన్ని వీళ్ళని మేము తీయాల్సి వస్తుంది, అసలు నన్ను కూడా మాత్రం తీస్తలేడు అని చెప్పి బాగా ఫీల్ అవుతుండే, ఏడుస్తుండేమో. చూసి వదిలి వెళ్ళేస్తారేమో అనిపించింది. బట్ అయ్యేంత వరకు మేము ఫోటోలు దిగినంతసేపు కొంచెం ఓపికనే ఫోటోలు అయితే తీసిండు. వీడియోలు కూడా తీయమని చెప్పినాం కానీ మనోడు అంత ఇదన్నీ నేను వీడియోలో లేదు మాత్రం నేను తీయను అంటాడు. ఏమన్నంటే ప్రతి దానిలో నేను వీడియోలో ఉండాలి, ఫోటోలో ఉండాలి అని అంటాడు. కానీ బీస్ట్ వీడియోలు ఫోటోలు తీస్తే కొంచెం బెటర్, అందరితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్, బాగా తీస్తాడు అని చెప్పేసి మనోనికి కెమెరా ఎప్పుడు చేతిలో పెట్టడం జరుగుతుంది. జాతిరత్నాల టైపు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆసనాలు వేసి మరి ఫోటోలు తీసినాం ఇక్కడ. సో ఇక మనోళ్ళు అందరూ వస్తున్నారు, రాజారెడ్డి, బద్రి, అత్తం, అసలు వేరే లెవెల్. మావాడు ఏదో పోజు పెట్టిండు, చేతులు కట్టుకున్నాడు. నీళ్ళు అయితే అసలు వినడే లేదు కదా మొత్తం. అసలు నేనేమనుకున్నా షెట్ అయిపోయేసరేమో అనుకున్నా, కానీ ఈసారి వదిలేసింది. ఓ చైతన్య గడేటో వంగిండు. మామ ఏడబెడుతున్నారు కాలు ఉంటుంది. ఈ మూమెంట్స్ మళ్ళీ దొరకవు, మళ్ళీ ఎప్పుడు రావు. ఒకరికి కుదిరితే అందరికీ సెట్ అయ్యి ఒక ట్రిప్కు వెళ్దామంటే అసలు కుదరని పని. ఏదో అట్లా మూమెంట్ ఇట్లా సెట్ చేద్దాం అసలు వెళ్ళే వరకు కూడా తెలియదు, ఎవడు ఎట్లా హ్యాండ్ ఇస్తాడో అనేది తెలియదు. అరుణ్ బ్రో కూడా వస్తా అన్నాడు, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చిండు. సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల ఆయన రాలేదు. చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తే మాత్రం కొంచెం గట్టిగా చేయాలి. నెక్స్ట్ మాత్రం మంచిగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అందరం అనుకున్నాం. సో అంత అయిపోయిన తర్వాత పోయి అదంతా ఎగురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ మొత్తం తిరిగి వచ్చేసరికి కాళ్ళు అందరికీ లాగుతున్నాయి. తాగడానికి తినడానికి ఏం స్నాక్స్ ఇట్లా ఏం దొరకవు. పైకి వచ్చిందంటే ఏమున్నా కానీ కింద కూడా లిమిటెడ్ స్టాక్ అన్నట్టు. ఏమైనా చిప్స్ కానీ బింగో కానీ అట్లాంటివి తీసుకుంటే వాటర్ బాటిల్స్ కానీ అవే దొరుకుతాయి. నీకు ఏం కావాలన్నా మళ్ళీ కిందికి టౌన్కి వెళ్ళాలి, చిన్న విలేజ్లోకి వెళ్ళాలి. అక్కడ స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ బిర్యానీస్ కానీ డ్రింక్స్ కానీ ఏం కావాలన్నా మళ్ళీ అక్కడ నుంచి మనం తీసుకొని రావాలి. సో మళ్ళీ డ్యాన్సు అసలు ఏమన్నా మూమెంట్ ఉన్నదంటే ఆ సౌండ్ బాక్స్ పెట్టుకునేందుకు డ్యాన్స్ వేయటాలి అంతే. ఇంకా మంచిగా మొట్టల మొక్క కిందికే చూడు. ఓకేనా, మొత్తం ఆ వీడియో అటు సైడ్ ఉన్నాయి. ఓకేనా, మారే చేస్తా పెట్టకరా మంచి స్టార్ట్ అయిన తర్వాత పెడతా. నువ్వు పెట్టుకొని ఉండు, నేను సెట్ చేసుకుంటా. అదే ఇట్లా పెట్టేసి ఏదో చెప్తుంటే ఏమో చేస్తున్నాడు మావాడు. ఇదేంది ఇది? ఏమైందిరా? అరే ఏంట్రా ఇది? ఇలా కూడా పెట్టరా నువ్వు? జోస్లో ఉన్నావు, ఎప్పటికీ సంబంధం లేదన్నట్టుగా. మీ చెల్లిగారు చాలా సంతోషంగా ఉంది. డ్యాన్స్ అంటే మనకు అసలు ఏం రాదు. సత్యం అనిల్ అయితే కొంచెం ఊపి పడేస్తారు. మేమంటే కొంచెం అటు ఇటు ఏదో మూమెంట్ అన్నట్టు వేసేయడం. బ్యాక్గ్రౌండ్లో రాజారెడ్డి అక్కడ సైడ్ ఎక్కడో కూర్చొని కొంచెం ఆ నేచర్ని ఫీల్ అవుతున్నాడు మొత్తం. సో ఇదంతా అలా చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినాం మేము. సో
సో ఇదంతా అయిపోయిన తర్వాత కిందికి వచ్చి మళ్ళీ బిర్యానీ కానీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొచ్చుకొని కూర్చొని తింటున్నాం. అంటే ఆల్కహాల్ కూడా మన వాళ్ళు తాగేటోళ్ళు ఉన్నారు. బట్ తాగడానికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ సెకండ్ ఒక పెట్రోలింగ్ వ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఎవరైనా కొంచెం డౌట్ కనిపించిందంటే వస్తారు, డబ్బులు వసూలు చేస్తారు, ఇక్కడ తినొద్దు అది దాన్ని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు. అదంతా కొంచెం పంచాయతీ ఉంటుంది. సో ఎందుకులే పెద్ద రిస్క్ అని చెప్పి వచ్చిన మూమెంట్ కొంచెం చిల్ కావాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేమైతే ఆల్కహాల్స్ అయితే ఏం తీసుకొచ్చి తినలేదు. సో పైన మొత్తం ఎంజాయ్ చేసినాం, ఎగిరినాం, దునికినాం. కిందికి వచ్చేసరికి కొంచెం అలసిపోయినాం కదా. సో ఇక కూర్చొని మాట్లాడడానికి కొంచెం టైం కూడా లేకుండే. సో ఇప్పుడే మంచిగా చాలాసేపు కూర్చొని టైం అంతా స్పెండ్ చేసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాం. ఇంకా సో ఏంటి లైఫ్, ఆఫీస్లో ఎట్లున్నాయి, జాబ్లు ఎట్లున్నాయి, ఎవరెవరి బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి అవన్నీ చూసుకున్నాం, మాట్లాడినాం. మన బీస్ట్ అయితే తెలిసిందే కదా, మనోడు కొంచెం ప్రసంగాలు ఇచ్చిండు, అన్ని కొత్త కొత్త స్టోరీలు అన్నీ చెప్పిండు. మన దగ్గర చాలా స్టోరీలు ఉంటాయి. అవునవును కదా, బాగా వస్తే ఇవేనమ్మా తిరిగి పోయిన అంటాడు. సో అంతా తిన్న తర్వాత చాలాసేపు రెస్ట్ తీసుకొని క్రికెట్ ఆడినాం. ఇంకా క్రికెట్ ఆడదామని ముందే ఫిక్స్ అయ్యి బ్యాట్ బాల్ కూడా తీసుకొని వచ్చినాం. ఇక్కడ మా వెనక చూస్తే చాలా మంది బ్యాట్ బాల్ తీసుకొచ్చిండ్రు, పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఆడుతున్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ. పోయి కొద్దిగా సరే సరే అటు ఉండు, మరి అటు ఉంటే నీకు రాదురా బాల్. ఇది అందుకు కొద్ది ఫ్రంట్ ఉండమన్నా. మామగాడితో ఆడితే అది ఒక ఫన్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. నేను పెద్ద స్టైల్లో రామ్ చరణ్ షాట్ ఒకటి ఉంది కదా, ఆ షాట్ ట్రై చేద్దామని చెప్పి చేస్తే మనోళ్ళు బాల్ ఎట్లా వేస్తున్నారు, అయితే స్లోగా వేస్తున్నారు, అయితే ఫాస్ట్ వేస్తున్నారు, అయితే సంబంధమే లేకుండా వేస్తున్నారు. ఓ 2-3 టేకుల తర్వాత ఒక టేకు కొంచెం సెట్ అయింది. సో బీస్ట్ కొంచెం మంచిగా వీడియో తీసిండు. సో అంత అయిపోయింది. ఇంకా కార్లో బ్యాక్ వెళ్దామనే టైంలో ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. రెండు మాకు అడ్వాంటేజ్ అనుకోవాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం వర్షం పడితే బాగుండు, ఈ లొకేషన్స్కు చాలా బ్యూటిఫుల్ ఉంటుందేమో అన్న ఫీల్లో ఉన్నాం. బట్ వర్షం అయితే కొంచెం కొంచెం పడ్డది కానీ ఏం లేదు, మరీ అంత వైబ్ ఏం రాలేదు. సో చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడైనా ప్లాన్ చేసినప్పుడు మంచి లొకేషన్స్, గ్రీనరీ, లైక్ కొంచెం తోపునేటట్టు చూసుకోవాలి. అనంతగిరి హిల్స్ అయితే ఓకే ఓకే, మరీ తోపు ఉంది, ఎక్సలెంట్, పక్కా విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు మీరు అని అయితే చెప్పలేను. బట్ మన దగ్గరలో కొంచెం మంచి ప్లేస్లో అయితే కొంచెం హిల్ స్టేషన్స్ లాగా అయితే ఏం లేదు. మీరు ఇదే ప్లేస్కి వింటర్లో వస్తే కొంచెం బాగుంటుంది. అంటే ఫాగ్గా కొంచెం మేబీ హిల్స్ పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటుందేమో. సో ఇక్కడ కొంచెం మక్క కంకులు, అల్లనేరేడు బండ్లు అన్ని చెట్టు మీద కొట్టి తిన్నా కానీ మన బీస్ట్కి అయితే అసలు సరిపోలేదు. మనోనికి మళ్ళీ కావాలి, మళ్ళీ అల్లనేరేడు బండ్లు కావాలి అని చెప్పేసి పోయి మనోనికి బార్గెన్ చేసుకొని మరీ తీసుకున్నాడు. యో 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 హాయ్ మామా. నేరేడు బళ్ళు అదే తీసుకున్నారా? బాగా మరి ఏమైనా తీసుకోలే, తీసుకున్నా చూపెట్టు. దా వీడియో కనవడం లేదు రాజా. అయిపోయిన తర్వాత ఒక దగ్గరలో ఏదో చెరువు ఉంది, వెళ్దాం చూద్దామని వెళ్తే అది మరీ దారుణంగా ఉంది, మరీ డిజాస్టర్, వరెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇంకా ఇదంతా సెట్ అయ్యే పని లేదే అని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసినాం ఇంకా హైదరాబాద్ వచ్చేసినాం. సో ఇక్కడికి అయిపోయింది ఇంకా మా టూరు. ఇంకా ఇప్పటి నుంచి కూడా కొంచెం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. చూసారు కదా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నచ్చకపోయినా ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ వేసుకోండి. మామిడికి కలర్ సెట్ అయింది కదా,
గుద్దన పడురా మామగాడు. Yeah, that's it from Anantagiri Hills vlog. Don't miss to subscribe to our channel and please do like, share, comment and bell button కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye, take care. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.